హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ రెసిపీలో ఎగ్స్తో నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 4 ఎగ్స్ వేసుకున్నాను. అలాగే 1 పించ్ సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి, మరీ ఎక్కువగా వేయద్దు. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్చర్ సగం వరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ పైన కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము. మరీ ఎక్కువగా వేసేయకండి, లైట్గా అలా డ్రాప్ లాగా వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఆమ్లెట్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆమ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మీరు మాడబెట్టేశారు అంటే ఆమ్లెట్ తోటే మనం నూడిల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ మాడిన ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ఆమ్లెట్ వేసుకుందాం. ఈ 4 ఎగ్స్ తీసుకుని నేను 2 ఆమ్లెట్స్తో నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి. మీరు ఒకవేళ ఆమ్లెట్ పెద్దగా వేసి ఫ్లిప్ చేయలేము అనుకుంటే అదే మిక్చర్ తోటి మీరు 3 ఆమ్లెట్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం చిన్న సైజు వేసుకుంటే మీకు ఈజీగా ఫ్లిప్ చేయడానికి ఉంటుంది. ఫ్లిప్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటితోటే మనం నూడిల్స్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఆమ్లెట్ని ఇలా రోల్ చేసుకొని ఇలా చాక్ తోటి రోల్ చేసిన ఆమ్లెట్ని కట్ చేసుకుందాం. మనం ఈ డైట్లో మ్యాగీ, నూడిల్స్ ఇలాంటివన్నీ కూడా మిస్ అవుతున్నామని అస్సలు అనుకోకండి. చక్కగా ఇలా మన డైట్ స్టైల్లో హెల్తీగా నూడిల్స్ ప్రిపేర్ చేసుకోండి. చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, మన డైట్లో నూడిల్స్ ఇలాగే ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. ఎగ్స్తో చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిల సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుందాం. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు, 1 నిమిషం ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇలా సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజ్ 1 కప్పు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ మరీ ఎక్కువగా యూజ్ చేయకండి మన డైట్లో. వీక్లీ వన్స్ అలాగా క్యారెట్ యూజ్ చేసుకోవచ్చు, అంటే స్నాక్ లాగా లేదంటే సలాడ్స్లో అలా వేసుకోవచ్చు అనమాట. అందుకే చాలా తక్కువ క్వాంటిటీ వేసి చూపిస్తున్నాను. వీటిని మనం 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, అంటే ఒక 2 పించెస్ వేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది టమాటో రెడ్ చిల్లీ సాస్ అనమాట. మన డైట్ స్టైల్లో ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుని ఇలాంటి రెసిపీస్లో వేసుకుంటాను. ఇది 1.5 టేబుల్ స్పూన్ వేసుకుని 1 నిమిషం పాటు ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో రెడ్ చిల్లీ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నూడిల్స్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో టాస్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సాల్ట్ చాలా తక్కువ వేసాం కదా, సరిపోతుందా అని చెప్పి. కరెక్ట్గా సరిపోతుందండి, ఎందుకంటే మనం 4 ఎగ్స్లోని 1 పించ్ సాల్ట్ వేసాం. నెక్స్ట్ క్యాబేజ్, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసినప్పుడు 1 పించ్ సాల్ట్ యాడ్ చేసాము. సాస్లో కూడా సాల్ట్ యాడ్ చేస్తానండి, అందుకే నేను సాల్ట్ చాలా తక్కువ చూపించాను అనమాట. అంటే మనకి కరెక్ట్గా సరిపోయేలాగా ఉంటుంది. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు టాస్ చేసుకుని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, మన డైట్లో నూడిల్స్ అస్సలు మిస్ అవ్వకుండా చక్కగా హెల్తీగా ఎగ్తో నూడిల్స్ టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తూ డైట్ ఎంజాయ్ చేస్తూ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.